జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నిన్న మనం చూసాం ఒక ప్రజానాయకుడు ఎలా ఉంటాడో, ఒక పరదాల చాటు ముఖ్యమంత్రి ఎలా ఉండేవాడో చూసాము. గత 5 సంవత్సరాల పరదాల చాటు ముఖ్యమంత్రి ఎలా ఉండేవాడో నిన్న ఒక్కరోజు బాబు గారు అసెంబ్లీకి వస్తుంటే ఎంతమంది ప్రజలను మన్ననలు ఉన్నారో అవి మనం చూసాము. ఒక ప్రజానాయకుడు అంటే అట్లా ఉండాలండి. కానీ పరదాల చాటును ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడు, ఎక్కడ ప్రజలు వస్తారా, ఎక్కడ ఎవరు వస్తారా అని అనేసి ఆయన వచ్చే దారినంతా పరదాలు కట్టుకొని షాపుల్ని క్లోజ్ చేయించి ఎన్నో రకాలుగా ఆయన ఎక్కడ పర్యటన ఉంటే ఆఖరికి పెద్ద చెట్లని కూడా కొట్టించేసి అలా చేసేవాళ్ళు. కానీ బాబు గారు నిన్న వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నారు, పరదాలు ఆయన మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా పోలీసులకి పాపం అలవాటు అయిపోయిందేమో. గత 5 సంవత్సరాల నుంచి పరదాలు కట్టుకొని మొన్న కూడా వాళ్ళు పరదాలు కట్టారు. వాళ్ళు ఒకటే చెప్పారు, పరదాలు అనేది మీరు ఆపేసేయండి. పరదాలు చాటును ముఖ్యమంత్రి కాదు, మేము ప్రజా ముఖ్యమంత్రులు, ప్రజా నాయకులు, మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం, ఇంత అఖండమైన మెజారిటీ వచ్చింది, మేము ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డాము అనేసి వాళ్ళు చెప్పారు. సో అదే ఒక నిదర్శనం అండి. ఇంకొకటి విజనరీ లీడరు, ప్రిజనరీ లీడర్ అండి. బాబు గారు విజనరీ లీడర్ అంటే ఎన్నో పరిశ్రమలు ఇవాళ బాబు గారు మొన్నటిదాకా మనం చూసాం. ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు అని నేను అన్న మాట రాకముందలనే ఇక్కడ అమరావతిలో మనం చూసాం ఎంత ఏది ఇట్లా ప్రొక్లైన్లతో కానీ రోడ్ల మీద ఉన్న చెట్లని కంపల్ని అన్నిటినీ తొలగించేసి అలా చేసి అభివృద్ధి అనేది ఆయన రాక మునిపే మనం చూసాము. ఇప్పుడు బాబు గారు సంతకం చేసి ఎన్నుకోబడ్డారు. సో ఏంటంటే ఇప్పుడు ఇంకా విజనరీ అనేది బాగా అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరిగిద్దండి. అది చూసాం మనం మెగా డిఎస్సి మీద సంతకాలు పెట్టారు. అంటే ఉద్యోగాలకి కొంతమందికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, ఏదో కొంతమందికి 16,000 మందికే కదా అని. ఏమండి, ఒక్కసారిగా రావండి, స్లోగా వస్తాయి ఉద్యోగాలు అనేది, స్లోగా కల్పిస్తారు. సో మీరు అన్ని తొందరపడి ఏమీ అనమాకండి. అన్నీ ఎవరికి బాబు గారు ఒక విజనరీ లీడర్ అండి, మీలాగా ప్రిజనరీ లీడర్ కాదు. ప్రిజనరీ లీడర్ అంటే ఆయన ఏం చేశాడు, ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు అనేది పెట్టాడు. ఆయన ఎట్లాగో ప్రిజన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా చాలామంది ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఒక ప్రిజన్లో పెట్టాలి, ప్రిజన్లీ చేయాలి అని అనేసి అట్లా చూశాడు. ఒక విజనరీ లీడర్కి ప్రిజనరీ లీడర్కి అది అండి తేడా. ఇంకొకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. కానీ మేము అమరావతి రైతులుగా బాబు గారిని ఏం అడగనవసరం లేదండి. ఎందుకంటే బాబు గారికి తెలుసు ఏం చేస్తే ఏది అభివృద్ధి చెందిద్దో, ఎలా ఉండిద్దో మేము ఇక్కడ అడగనవసరం లేదండి. ఒక సామెత ఉంటుంది, అమ్మ కడుపును చూస్తుంది అని అనేసి. అట్లా బాబు గారు మాకు అమ్మ లాంటి వాళ్ళండి. ఆయన మేమేమీ అడగనవసరం లేదండి. బాబు గారికి తెలుసు ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఎట్లా చేయాలి, ఏది ఎట్లా చేస్తే అభివృద్ధి అనేది చెందుతుందో మాకు బాబు గారికి తెలుసండి. మేమందరం అదే హోప్తో ఉన్నాము. సో దయచేసి ఇంకా ఆయన అంటున్నారు నిన్న మళ్ళీ ఏంటి ప్రెస్ మీట్ పెట్టి మేము 5 సంవత్సరాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచేది అక్కడే 5 సంవత్సరాలు గడిచిపోయినాయి అని అనేసి. ఆయన అసలు ఏం చేశాడండి కళ్ళు మూసి కళ్ళు తెరిచేయడానికి? ఆయన ఎప్పుడు పడుకుంటూనే ఉన్నాడు. అసలు పాలన అనేది జరిగిందా? ఉద్యోగాలు కల్పించాడా? చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాడా? కంపెనీలు వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఏంటి అన్నది ఆరా తీశాడా? ఇక్కడ 1631 రోజుల నుంచి మేము రాజధాని కోసం ఫైట్ చేస్తుంటే ఏ ఒక్క నాయకుడన్నా వచ్చి ఏంటి మీ సమస్య ఏంటి అని నన్ను అడిగాడా? లేదు, ఏమీ చేయలేదు. వీటిలో ఒక్కటి చేశాడు. పోనీ కార్మికులు భవనాలు నిర్మించుకుంటానే ఆయన రావడంతో ఇసుక అమాంతం పెంచేశాడు. కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, సిమెంట్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ఏ పరిశ్రమ, ఏ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? పరిశ్రమల్ని కూడా పంపించేశాడు, బ్యాంక్స్ని పంపించేశాడు, అన్నిటిని పంపించేశాడు. ఏం చేశాడండి? ఆయన నిద్రపోవడం తప్పించి ఏమీ చేసింది లేదు. సో ఈ 5 సంవత్సరాలు కూడా నిద్రపోయి సరిగ్గా 29 వచ్చిద్దాని అనేసి అని అంటున్నారు. 29 వచ్చేసిద్దాని. మీరు గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు అఖండమైన మెజారిటీనే వచ్చింది, మీకు కూడా 151 సీట్లు వచ్చినాయి. ఏం చేశారు? నిద్రపోయారు. ఏమి ప్రజల సమస్యలని కానీ పట్టించుకున్నది లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా అట్లానే పడుకోండి. మీకు మీ రాజకీయం మీ చేతులారనే నాశనం చేసుకున్నారండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు? పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఇందాక చెప్పినట్టు సపోర్ట్ కూటమికి అందరికీ సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. ముందుగా మీడియా మిత్రులకి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకున్నందుకు 5 కోట్ల ఆంధ్రులకి ధన్యవాదాలు తెలుపుకోవాలండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. మేము ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతి కావాలని చెప్పి గత 2014లో ప్రభుత్వం వారు అడిగిన వెంటనే మరి అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు ఒప్పుకున్నాయి కాబట్టి మేము ఇక్కడ కౌళ్ళు ఒక్కటే ఇస్తామని చెప్పి మాకు ఎకరానికైతే భూమికి ఎంత డబ్బులని మేము ఇవ్వలేదండి. 10 సంవత్సరాలు కౌలు ఇస్తాం, 3 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేస్తాము.
మీకు రాష్ట్రానికి మధ్యలో ఉంది, అన్ని ప్రాంతాల వారికి ఇక్కడ అనువుగా ఉంటుంది. మన రాష్ట్రానికి రాజధాని దాదాపు 70 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడైనా మనం స్థిరమైన రాజధాని ఏర్పాటు చేసుకుందామని చెప్పి అందరూ కన్విన్స్ చేస్తే మాకు మరి భవిష్యత్తు మీద ఆశ కలిగింది. మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎక్కడికే వచ్చి బతుకుతారు. మరి వాళ్ళందరికీ కూడా మేము దావ చూపించిన వాళ్ళు అవుతామని చెప్పి మాకు కష్టమైనా సరే మా తాతల తండ్రులు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు కష్టపడి మాకు వారసత్వంగా ఇచ్చిన భూములన్నీ కూడా మరి మేము అందరినీ నమ్మి ఇచ్చాము. మరి ఆ 5 సంవత్సరాల పరిపాలన బాగా బ్రహ్మాండంగా జరిగింది. మరి బ్రహ్మాండంగా జరగడానికి కూడా కారణం కొంతమంది జనం. తర్వాత ఏం చేశారంటే ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ అభివృద్ధి జరిగిపోతుంది, భవిష్యత్తులో మళ్ళీ మనల్ని ఎవరు పట్టించుకోరేమని చెప్పి మరి అమరావతి మీద కేసులు వేసేసి ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, రాష్ట్రంలో సంపద అంతా ఇక్కడ అమరావతిలోనే పెట్టేస్తున్నారని చెప్పి గగ్గోలు పెట్టి మరి కమ్మ రాజధాని అని చెప్పి మరి వింత ప్రచారాలన్నీ తీసుకొచ్చి జనాలను నమ్మించి కేసులు వేసి అమరావతి ప్రాజెక్టును ముందుకెళ్ళలేకుండా చేశారండి. ఒక రాష్ట్రానికి రాజధాని కడతామంటే 5 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాలు అయ్యే ప్రాజెక్టు కాదండి ఇది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ కంటిన్యూషన్గా చేసుకుంటూ వెళ్తేనే మరి తెలంగాణ అమరావతికి తెలంగాణకి హైదరాబాద్ రాజధాని ఉందండి. అప్పుడు ఆయన ఆ బీజం వేసినప్పుడు ముస్లిం వారు అది చిన్న రాజధాని. ఇప్పుడు మరి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ పెద్ద నగరం అయింది, మహానగరం అయింది. దాదాపు 40,000 కోట్ల రూపాయల ఆస్తి మరి ప్రతి సంవత్సరానికి కూడా సంపాదించి తెలంగాణకి ఇస్తుంది. మరి అట్లాంటి అమరావతి నగరం కూడా మనకు డెవలప్మెంట్ అవ్వాలంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే దాన్ని డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్లాలి. కానీ మరి ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి భవిష్యత్తులో రాకూడదు. అసలు ఆయన రాజకీయంగా సమాధి అయిపోవాలని మేము కోరుకుంటున్నాం. నిన్న కూడా ఆయన మరి 5 సంవత్సరాల పరిపాలన నిద్రపోయి లేచి వచ్చి నిన్న వాళ్ళ ఎమ్మెల్సీలను పెట్టుకొని మనకి మరి అసెంబ్లీలో మెజార్టీ లేదు కానీ మరి ఎమ్మెల్సీలుగా మరి శాసనమండలిలో మెజార్టీ ఉంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా కానీ మనం అడ్డుకొని మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ చీకటి దోవలోకి తీసుకెళ్దామని చూస్తున్నారు. మేము రాష్ట్ర ప్రజలుగా కూడా అమరావతి రైతులుగా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఏంటంటే మీరు 5 సంవత్సరాల పరిపాలన చెత్త పరిపాలన చేసి మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా దాదాపు 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మీకు ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి. గతంలో గేలు చేశారు, వాళ్ళకి 23 సీట్లు వచ్చినాయని. మీరు అంతకంటే గేలు అయిపోయి 11 సీట్లకు వచ్చారు. మీరు భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా రాకుండా మీ సమాధి మీరు కట్టుకునేటట్టుగా మీరే చేసుకున్నారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని బాబు గారికి సహకరించి మరి 124 సీట్లు వచ్చే మెజార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారో మీరు కూడా ఆలోచించుకొని అందరం కలిసి సహకారం చేసుకొని మనకి ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణం చేసుకుందాం. మీరు కూడా భాగస్వాములు కండి. ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చి ఈసారి మీకు ఇంకో 4 సీట్లు ఎక్కువ ఇస్తారేమో. అంతేగాని మీరు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు 5 సంవత్సరాలు నిద్రపోయి ప్రత్యేక హోదా తీసుకురాలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడేం మాట్లాడుతున్నారు, అప్పుడే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సంతకమే తడారలేదు, మీరు అప్పుడే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. మీరేం చేశారు? మరి గతంలో 25 మంది ఎంపీలు ఇస్తేనే మేము తీసుకొస్తానన్నారు, మీకు 22 మంది ఎంపీలు ఇస్తే మీరు నిద్రపోయారు. మరి 5 సంవత్సరాలు కూడా నిద్రపోయారండి. రేపు 29లో మరి ప్రజలు చూపిస్తారు మీకు. మరి అట్లాగే మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మేము చేసిన కష్టాన్ని నమ్మి ఇక్కడైతే ఏదైతే నిజమైన ప్రచారం ఉందో అమరావతిని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అని మేము చెప్పాము. ఇక్కడ ఏ విధమైన అన్యాయం అవినీతి జరగలేదు. అన్నీ నమ్మి రాయలసీమ వారు కానీ ఉత్తరాంధ్ర వారు కానీ మాకు సహకారం ఇచ్చి మరి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు అందరూ కూడా వచ్చి రాష్ట్రం నాశనం అయిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన భవిష్యత్తు బాగుంటుంది, అమరావతి బాగుంటుందని చెప్పి అందరూ నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మరి దీని అందరికీ సపోర్ట్ చేసిన మీడియా వారికి మరి ఎన్ఆర్ఐలకి ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా మరి వేల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.